వెల్కమ్ టు సైమా అవార్డ్స్. థ్యాంక్ యూ. మీరు యాక్టర్గా అందరికీ తెలుసు, మీరు సింగర్గా అందరికీ తెలుసు. ఒట్టి సింగర్ కదా, అల్లరి సింగర్. సో మీకు అద్భుతమైన గిఫ్ట్ ఏంటంటే, గిఫ్ట్ అది మీ టాలెంట్ ఏం చెప్పాలో అర్థం కాదండి, వాయిస్ చేంజ్ చేసి మరీ పాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ముక్కాలా ముక్కాబుల్లా ఇలా ఒక్కసారి ఆ లైన్ హమ్ చేయండి, అందరు ఆడియన్స్ ఒక్కసారి ఎనర్జీ ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ జనాలు అరుస్తున్నారు ఇక్కడ. నేను ఇక్కడ అరిస్తే ప్రోగ్రామ్ ఎక్కడ స్టార్ట్ అయింది అనుకుంటున్నాను. ముక్కాలా ముక్కాబుల్లా లైలా మామూలు వాయిస్లో పాడితే ఇలా ఉంటుంది. అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చాలా పాటలు పాడారు, చాలా కెరియర్ మీరు చూశారు. సో ఈ మ్యూజిక్ డైరెక్టర్తో వర్క్ చేస్తే బాగుండు, అయ్యో మిస్ అయ్యానే అని ఎప్పుడైనా మీకు అనిపించిందా? అందరూ కరెక్ట్ టైంలో ఎంటర్ అయ్యాను, అందరి దగ్గర వర్క్ చేశాను, చాలా సాటిస్ఫాక్షన్ కలిగింది. కారణం ఏంటంటే అందరూ టాప్ డెడికేటెడ్ పీపుల్ మ్యూజిక్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర, రాజేశ్వరరావు గారి దగ్గర పాడటం, కేవి మహాదేవన్ గారి దగ్గర పాడటం, బి కుమార్ గారు, సత్యం గారు, రమేష్ నాయుడు గారు, ఇట్లా ఊహించుకుంటే ఆ టైంలో ఎంటర్ అయ్యాను నేను. కాబట్టి ఆ టైంలో ఎంటర్ అయ్యేందుకు పాడటం నా అదృష్టం అంతే. సింగింగ్తో పాటు ఈక్వల్గా డబ్బింగ్ కూడా యూజ్ చేసుకున్న వాయిస్ మీకే సొంతం అండి. రజనీకాంత్ గారికి అసలు ఎవరి వాయిస్ అయినా అసలు ఊహించుకోగలమా? రజనీకాంత్ గారికి డెఫినెట్గా అది చాలా చాలా లక్. ఇవి ముఖ్యంగా చెప్పాలంటే సైమా అవార్డ్స్ బాలీవుడ్కి ధీటుగా మరి అబుదాబీలో తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం అందరినీ తీసుకొచ్చి ఇంతమందిని చేస్తుందంటే చాలా గ్రేట్. మనందరికీ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఎంతోమంది అద్భుతమైనటువంటి కళాకారులు వచ్చారు. సో నేను కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తాను, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.